యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు కింద ఎరుపు రంగులో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కడంతో పాటు గంట సింబల్ను ప్రెస్ చేయడం మరవకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మన మక్తల్ న్యూస్ యూట్యూబ్ ఛానల్. మక్తల్ మండలం సంగెంబండ గ్రామానికి చెందిన PACS డైరెక్టర్ గవినొల్ల బలరాం రెడ్డి బీజేపీ పార్టీలో చేరారు. శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య నివాసంలో సంగెంబండ గ్రామానికి చెందిన సుమారు 30 మంది అనుచరులతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. ప్రధాని మోదీ సమక్షంలో ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీలో చేరగా అంతకుముందే జితేందర్ రెడ్డి వర్గంగా ముద్రపడిన బలరాం రెడ్డి అనుచరులు బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరడం ఆనందంగా ఉందని బలరాం రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతోందని మరోసారి ఆయన్ను ప్రధానిగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, నరసింహారెడ్డి, వెంకట్రామరెడ్డి, ఎల్లలింగారెడ్డి, గున్నప్ప, రవికుమార్, సురేందర్ రెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్, రఘు తదితరులు పాల్గొన్నారు. నాయకుడిగా, రైతు సంఘం నాయకుడిగా, ప్రజల నోళ్ళల్లో మెదిలే నాయకుడిగా ఉన్న బలరాం రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున వారికి భారతీయ జనతా పార్టీ కుటుంబంలోనికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను. అదేవిధంగా వారితో పాటు వచ్చిన వాళ్ళందరినీ కూడా పేరు పేరున బీజేపీ కుటుంబంలోకి స్వాగతం పలుకుతున్నాను. అంటే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు బలరాం రెడ్డి గారు ప్రస్తుత PACS డైరెక్టరు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యుడైన బలరాం రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను.